వినాయక చవితి వస్తే చాలు ఎక్కడ చూసినా సందడి వాతావరణమే కనిపిస్తుంది. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఆ గణనాథుణ్ణి ప్రార్థిస్తారు. ఇక ఉత్సవాలు పూర్తయిన తర్వాత కన్నీటితో ఆ విఘ్నేశ్వరుని విగ్రహాలను, ప్రతిమలను గంగమ్మ ఒడికి చేరుస్తారు. వీడ్కోలు పలుకుతారు. కానీ కొందరు ఆకతాయిలు, మూర్ఖులు మాత్రం నిమజ్జనం పేరుతో హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గణేశుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించారు, ఉత్సవాలు నిర్వహించారు. చివరికి ఆ గణనాథుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు నదికి తీసుకెళ్లారు. కానీ ఆ పనిని బుద్ధిగా నిర్వహించలేదు. పిచ్చి చేష్టలు చేస్తూ పైత్యపు పనులు చేశారు. వినాయక విగ్రహాలను ఎలా పడితే అలా విసిరిపారేస్తున్నారు. ఇక్కడైతే కొందరు విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేశారు. అంతటితో ఆగలేదు. విగ్రహం ముక్కల్లో చేయితో ఒకరు, తొండంతో మరొకరు, ఇతర శరీర భాగాలతో ఇంకొకరు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. కొందరైతే దేవతామూర్తి ప్రతిమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దేవుడంటే జోక్ అయిపోయిందంటూ తిట్టిపోస్తున్నారు. వినాయక నిమజ్జనంలో ఇటువంటి పిచ్చి చేష్టలకు పాల్పడడం సిగ్గుచేటు. వీళ్లకు దేవుడంటే భక్తి లేదు, నమ్మకం కూడా లేదు. ఏదో పండుగ జోష్ కోసం స్నేహితులతో కలిసి తాగి ఇష్టం వచ్చినట్లు రచ్చ చేయడం కోసం వినాయక విగ్రహాలను పెట్టి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎక్కడ జరిగిందనేది తెలియదు, కానీ ఇంత దారుణంగా అపవిత్రంగా గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసి ఉండటం మాత్రం ఎవ్వరు ఎక్కడ చూసి ఉండరు. నిమజ్జనాలకు ఏర్పాట్లు చేసే అధికారులు విగ్రహాలను నీటిలో దింపే సమయంలో కాళ్లతో తొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ హంగులు ఆర్భాటాలకు, మేళ తాళాలకు ప్రాధాన్యత ఇచ్చే భక్తులు నిమజ్జన విధానానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ చాలా ప్రాంతాల్లో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే కొందరు ఉండటం, విగ్రహాలను ఈ విధంగా అవమానించటం, అపవిత్రం చేయడం శోచనీయం.